పెడతా వేసి హాయ్ హలో గైస్ అందరికీ సలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్కిం ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే 2-3 వీడియోలు చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది దాన్ని తట్టండి. సో ఈరోజు మన వీడియోలో కాన్సెప్ట్ ఏంటి అంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు సరదాగా బయట వండుకొని వనభోజనాలు చేద్దామని చెప్పి చేపల చెరువుల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. చూడడానికి అయితే చూడండి చాలా ఆహ్లాదభరితంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా నెల్లూరు ఒక రేంజ్లో ఉంటుంది. ఏమైనా సరే కొబ్బరి చెట్లు కానీ చేపల చెరువులు కానీ ఒక రేంజ్లో ఉంటాయి. ఇంక నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసాము. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అగ్గిపెట్టి తీసుకురాలేదా భయ? ఇంత సామాగ్రి తీసుకొని అగ్గిపెట్టి లేకుండా ఏం సాధించాలంటారు నువ్వు ఈ రోజా? ఇంకా కుకింగ్ చేసుకునే దానికైతే ఫస్ట్ పొయ్యి అయితే రెడీ చేసేసుకుంటున్నాం. మావాడు బద్దలు అవన్నీ పెడతా ఉన్నాడు లోపల. ఏమైనా కూడా ఒక బ్యాచ్ లో గుడ్లా కష్టపడే పాపం ఫ్రెండ్ ఒకడైతే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు చేసినందువల్లే మనకైతే అవుట్పుట్ బాగా వస్తుంది. అందుకని వండడానికి రకరకాల కష్టాలు అయితే చేస్తా ఉన్నాడు. చిన్నంగా కాదు పాపం వీడు కూడా కష్టపడతా ఉన్నాడు. ఏందో పీసులు అయ్యి లాగుతా ఉన్నాడు. ఈ విధంగా అడిగి మరి నా గురించి చెప్పడరా అని చెప్పించుకునే ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడికి ట్యాగ్ చేయండి. అవును, పని చేయడు చేయలేడు కాకపోతే కష్టం. ఇది చూడండి మా వాడు భలే కష్టపడతాడు పాపము. చిన్నంగా కాదు మరి ఇలా కూడానా? సామాగ్రి అంతా కూడా తీసుకొచ్చాం. కొత్తిమీర, దీంట్లో బియ్యం, టమాటాలు, ఎర్రగడ్డలు, మసాలా, చికెను, నూనె అన్నీ ఏందేందో చేస్తున్నాడు వీడు రకరకాలుగా. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గూగినట్టు నువ్వేమో రకరకాలుగా అనుకుంటున్నావు. పని పూర్తి అయిపోయిన తర్వాత ఇందుగా నేను చేసిందని శభాష్ అంటావు. ఎవరో ఒకరు మొత్తం మీద ఇది చేసి బాగా గోయండి. అప్పుడే ఒరే మనిషికి ఒక పని చెప్పవా హెడ్ షెఫా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అన్ని నువ్వే చేయాలంటే ఏడవుతుంది. అది ఏం చేయాల నాకేం తెలుసా? ఏం చేయాలన్నప్పుడు నువ్వు ఒకడు కోస్తా అని చెప్పింది అని చదువుతున్నాడు కదా. నీ వెళ్ళి నీ పనులు అడుగు. దబర్లో బియ్యం పోసి అంటే అనిల్ వచ్చా బియ్యం పోయడం ఏ అయితే సరిగ్గా పెళ్ళికొడుకు రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయి వచ్చావు కథక్కని. వీడియోలో కనపడడానికే కదా తాపత్రయం అంతా. నువ్వు వచ్చేది అందుకే కదా. అందుకే కదా. ఎవరికి రా తాపత్రయం వీడియోలో పడాలని చెప్పా. టమాటాలు నువ్వే కోస్తివి, ఎర్రగడ్డ నువ్వే కోస్తివి, పచ్చిమిర్చి నువ్వే కోస్తివి, పొయ్యి నువ్వే వెలిగిస్తీవి. ఒకటి చెప్తానండి, మీరంతా ఏంటంటే బాగా సున్నితంగా పెరిగిన వాళ్ళు కాబట్టి మీకు తెలియదు అనుకుని నేను మొత్తం చేయాలనుకుంటున్నా. సరే మీరు చేస్తారు అంటే నా దానికి నేనే చేస్తారంటే మాకు ఛాన్స్ ఇస్తే కదా చేస్తారు. పాపం మీరు దాని వెళ్తా ఉన్నాడు ఈ మనిషి. సరే నువ్వు ఇస్తే కదా. సరే నువ్వు చెప్పినట్టే చూస్తున్నారు కదా, నేను ఎరగడ్డకు వస్తా, వీళ్ళలో ఒకటి చేత ఎరగడ్డ కోపిస్తా. అది ఏ విధంగా తేడా వస్తుంది లేవా? ఇంకా నువ్వంటే ఇంట్లో వండటాలు బాగా చేస్తావు కాబట్టి నీకు వచ్చు.
ఏందో పోండి ఇది దాని నుంచి ఏందో ఏదో దేంట్లో పోస్తావా రే దాంట్లో పోయి బాగా ఒకసారి సార్లు ఎందుకంటే 2 సార్లు కడితే మళ్ళీ దాంట్లో పోషకాలు పోతాయి కాబట్టి బాగా తెల్లంగా వల్ల బియ్యం ఒరే మీరు ప్రోటీన్ ఫుడ్ తినరా ఈ విధంగానే కడిగి గడ్డి ముందు ఎలకల ముందు అదే ప్రోటీన్ ఫుడ్ అబ్బాయా నీకు తెలీదు అసలు మామూలుగా స్టోర్ బియ్యం ఎంత హెల్తీ తెలుసు అసలు అయ్యా హెల్దీ మనం కొన్న బియ్యం కదా కొన్న బియ్యం అయినా కూడా స్టోర్ బియ్యం తింటే పాలిష్ పట్టేదానికి గందరగోళం వేసి ఉంటారు మధ్య అవి మనం శుద్ధంగా కడుక్కోవాలా నువ్వు కావాలంటే కడిగి చూడు కడతా ఉంటే తెల్లంగా వస్తుంది కడతా ఉంటే తెల్లంగా కడతానే ఉండాలేమో 2-3 నీళ్లు కడిగిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి 2-3 నీళ్లు కాదు 2-3 సార్లు ఒకసారి కడిగి ఎన్నిసార్లు కడగకూడదు నానయ్య అయినా బియ్యమా అట్లంటే బాగుంది ఈ విధంగా కొట్టుకుంటా ఉన్నారా ఇలా మేము వండేదేమో గానీ ఈ మధ్యలో ఖచ్చితంగా ఎవరో ఒకరు మాత్రం కొట్టుకుంటారు అనిపిస్తా ఉంది నాకు పోయి గొంతులు వస్తుంది చేతుల కత్తుంద్రుడికి గొంతులో నరం పెరగతా ఇంకా అందరం అయితే కూర్చున్నాము ఒకడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు ఒకడేమంటే మసాలా ఏదో చేస్తున్నాడు చేప ఉంది చికెన్ ఎదురా ఫిష్ ఫ్రైకి మసాలా కలుపుతా ఉన్నారు అది ఎట్లా వస్తుంది ఏందో మరి ఫిష్ ఫ్రై చూడాలా చేప అయితే అది రెడీగా ఉంది రూప్చంద్ చేప అది నాకు వద్దు దొరా ఎందుకు వద్దు అది ఏదిరా కలపడాలేదురా ఈ విధంగా కొత్త రాకు నీకు వంజరం ఫిష్ అట్టుంటది తెలుసా వంజరం ఫిష్ మాదిరి ఉంటది అది ఫిష్ బానే ఉంటదిరా దాంట్లో వేసి ఇంగ్రీడియంట్స్ అంతా బాగుండాలి కదా బాగుంటది తెచ్చింది నేనేనయ్యా నేను తెచ్చింది నేను తర్వాత తింటే అప్పుడు తెలుస్తుంది లేరా తర్వాత నేను తినేదానికి ఇస్మాయిల్ ఎప్పుడు కూడా పైర హంగులు చూసి మనిషి నువ్వు అంచనా కూడా చెప్తున్నా సరే అది గుర్తుపెట్టుకో వాళ్ళు ఏందో కింద మీద వేస్తున్నారు నూనె కలిపేస్తున్నారు 10 గంటలకు రాండ్రా అంటే 11:30కి వచ్చి 1:30కి అన్నం కావాలంటే యా నుంచి వస్తుందా మీకు అవే నువ్వు చేసే 1 కేజీ రైస్ కి ఎందుకు అవే ఎంత ఏదో పెద్ద ఒక 40 కేజీలు ఉండేట్టు మాట్లాడుతున్నావా టైం పట్టద్దమ్మా ఉల్లిపాయలు కోసే దానికి టైం సగం టైం పాయా కూర్చొని చెక్కి రండి ఎవరో అది ఇందాక మేము అడిగినప్పుడు ఇవ్వాలి నువ్వు ఛాన్స్ ఇప్పుడు కాదు పక్కన సైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాబట్టి చూసి చూడకుండా వేసుకొని తింటారేమో డ్యామేజ్ అయిపోద్ది బా ఇదిగో బా భలే పోస్తున్నావా నువ్వు పూసి అలవాటు అది చెప్పు ముందు సూపర్ ఉప్పే కాళ్ళు తీసుకురాలా కల్లుప్పు అయితే బాగుంటదని దాంట్లో కొద్దిగా నలిపేయండి ఏం కాదు ఇవన్నీ ఆర్గానిక్ చేద్దామని చెప్పి నేను ఆర్గానిక్ గా ప్లాన్ చేసా ఉప్పు అదంతా కూడా ఇందాక నూనె వేసినప్పుడు దాంట్లో వేసేసి ఉండాల్సింది కదా అసలు దాంట్లో నూనె వేసారు నూనె వేసినప్పుడు దాంట్లో వేసేసి ఉంటే కరిగిపోయి ఉండేది కదా అలాంటప్పుడు నాకు చెప్పుండే నిమ్మకాయ కూడా ఒకటి తీసుకొచ్చి నిమ్మకాయ పిండుకొని దాంట్లో ఇప్పుడు అన్నాలు కొని నిమ్మకాయ కావాలా అవునా మీ ఇంట్లో చెట్టు ఉంది కదా తీసుకురావచ్చు కదా ఏమే నువ్వు అంతా రెడీ చేసి పెట్టుంటావు ఏంద్రా రెడీ చేసి పెట్టేది మొత్తం ఒక బాక్స్ లో లింగు అని చెప్పి ఎడిపోయిన చేప ముక్కలు తీసుకొచ్చాడు దానికోసం ఇప్పుడు ఆ ఎండిపోయిన చేపల గురించి యుద్ధం జరుగుతున్నాడు దాన్ని దంచుతున్నాడు ఉప్పుని అది ఏమైనా ఈ విధంగా 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేయచ్చు అనమాట ఏం చేసేయచ్చు అదేంద్ర అసాధ్యాన్ని సుసాధ్యం ఇది నేను ఆడిలా అంత మాత్రం చాలు ఆయనకి అన్ని పర్లేదయా అంత మాదిరి చాలు పచ్చి చేప గురికే ఒకసారి లటక్కన దాన్ని కానీ నువ్వు తింటే నాది నీకు ఇచ్చేస్తారా ఏంది అది ఏదైనా సరే నీ వాటా కూడా ఇచ్చేస్తావు బా
అది చేయి బావ, వాడు తినేది కూడా నీకు ఇచ్చేస్తాడా? వాడంటే అడిగి మనిషి. వాడిని మనిషిని డిస్టర్బ్ వాడంటే చేయబాకు. అడిగి మనిషి. అది అట్ట పూసేది నీకు కనిపించడం మూతికి చేస్తున్నా. వాడంటే అడిగి మనిషి బావా, వాడు ఏమైనా తింటాడు. అంటే ఇప్పుడు మనం అలా నీకు కాదు కదా. అంటే ఇప్పుడు నీకు తీస్తున్నాడా లేదా అని చెప్పి కనుక్కొని మాట్లాడతా. అది కూడా కట్ అయిపోయింది ఇంట్లో. అంటే నువ్వు తీస్తుంటే ఒకలాగా తీకుంటే ఒకలాగా అపరిచితులా ఉండవు కదా. ఇప్పుడు దాకా ఒక చేపకు రుద్దాడు, ఆ చేపకి ఈ పక్క ఎట్ట తగిలిందో చూడు. తగులుతుంది. బాగా చేస్తే రేపు ఆ బిడ్డ ఎవరో కానీ నిన్ను చేసుకుని ఏసి బాగా పిసికేయరా నీళ్ళు. పిసకలా ఎప్పుడా ఒరే అనిలు ఇట్టట్టు అన్ని వేసి ఇట్టట్టు రుద్దాలా? మామూలు టైంలో పిసకతావా? అబ్బా అన్నిట్లకు రుద్దేసి నువ్వు అలా అలా చూడాలా. వెలటిక్ ఫుడ్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది, దాంట్లో కూర్చొని రుద్దుతారు. ఇది మిక్సీ గ్రైండర్ ఇట్ట అనాలా? ముళ్ళు లేసినాయి ఇట్లాంటి ఆనిముత్తులు చాలా రాలుతాయి. ఇంకా పోతా ఉంది వచ్చామా, లోపలికి వెళ్ళి కుట్టింది అనుకో గొండు చేయము. అది చూస్తున్నారు తీయండి. అది కూడా బతకాలి కదా. ఒరే నువ్వే గండు చీమ, ఆ చీమ నిన్నేం చేస్తారా? ఏం చేయమా? గండు చీమ. గండు చేయమా? పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మేకప్ వేసుకుని ఆ విధంగా వేస్తున్నారు ఆ చేపలకు. నువ్వు అని ఇలా సున్నితంగా పని చేపిస్తున్నారా మీరు? ఎంతసేపు తినేది కాదురా, ఊరికి కూర్చోబెట్టి పెడతారు నీకు ఆకు. చూసారు ఎంత పెద్ద అట్టాకు. రైస్ వేసేసుకుంటున్నాం ఆకుల్లో, చేప ఫ్రై